కదా, ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడు ఇక్కడ నుంచే మా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆలాపల్లికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఆలాపల్లి వచ్చేసి 96 కిలోమీటర్స్. ఇప్పుడు 72 కిలోమీటర్స్. అంటే మా అక్కడ నుంచి బల్లార్ష నుంచి 96, ఇప్పుడు 70 ఎంతను 2 కిలోమీటర్స్ మేము ఆలాపల్లికి వెళ్తున్నాం. చూడండి, ఎటు చూసినా మొత్తం గ్రీన్ గ్రీన్. ఇది కోటారి ఫారెస్ట్. ఇప్పుడు ఇది వచ్చేసి కోటారి ఫారెస్ట్. ఇక్కడ కూడా యానిమల్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ రాసి పెట్టే ఉన్నారు. ఇక్కడ నుంచి ఏదన్నా ఎప్పుడైనా క్రాస్ చేయొచ్చు రోడ్డు. అందుకోసం బాగా నిదానంగా బాగా జాగ్రత్త వెళ్ళాలి, లేకుంటే మనకే రిస్క్. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అంజలి మోహన్ వ్లాగ్. టుడే వ్లాగ్ వచ్చేసి మేము వెళ్తున్నాం ఆలాపల్లి. ఇవాళ ఈయన జాయిన్ లెటర్ వేసేది ఉన్నది ఆఫీస్లో, అందుకోసం మేమైతే ఆలాపల్లికి వెళ్తున్నాం కదా. ఎందుకంటే ఇన్నొద్దులు ఈయన చుట్టి మీద ఉండే హెల్త్ ఇష్యూ వల్ల ఇప్పుడు జాయిన్ లెటర్ వేసి మళ్ళీ రిటర్న్ అవుతాం. ఎంత అవుతుందో తెలియదు ఇంటికి వచ్చే వరకు కదా. ఇప్పుడు ఈయన మమ్మల్ని అక్కడ మేము ఫస్ట్ రెంట్కు ఉండేటోళ్ళం కదా, అక్కడ మమ్మల్ని వదిలేసి ఈయన ఆఫీస్ వెళ్తాడు. లడ్డు పోతావా పప్పతోటి? పప్పు ఒక్కడు పోతాడు. ఒక్కనే పోతావా? సరే, ఈయన ఒక్కడనే పోతా అంటాండైతే వెళ్ళావో కానీ ఈయన వెళ్ళేస్తాడు. మేము ఆ వరకు మేము రెంట్ తోటి ఉండే కదా, ఇంటికి పోయి కొంచెం సేపు కూర్చొని ఉంటాం. ఈయన వచ్చినాక మళ్ళీ రిటర్న్ అవుతాం. ఎందుకంటే మళ్ళీ ఇంత లాంగ్ జర్నీ చేయాలి. ఎందుకంటే అక్కడి నుంచి పడితే ఇక్కడికి 100 కిలోమీటర్. ఇప్పుడు మా ఇంటి దాకా 100. ఇప్పుడు మేము 100 కిలోమీటర్ జర్నీ మాది వెళ్ళడం, మళ్ళీ రిటర్న్ అంటే 200 కిలోమీటర్స్. ఇది వచ్చేసి మొత్తం ఫారెస్ట్ ఏరియానే. ఎటు చూసినట్టు చెట్లు ఎంత మంచిగా అనిపిస్తుంది అని మీకు చూపెడతా చూడండి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ చెట్లను చూసుకుంటే ఎట్లా అంటే మన జర్నీ ఎట్లా వెళ్ళిపోతుందో మనకు అర్థమే కాదు. ఈ చెట్లను చూసుకుంటేనే ఉండిపోతాం. ఎందుకంటే ఇప్పుడు కొంచెం వర్షాలు పడ్డాయి, వర్షాకాలం మొదలు పెట్టింది కదా, చెట్లు అన్ని పచ్చగా ఉన్నాయి, మంచిగా పచ్చ పడ్డాయి. చెట్లు అంత ఎండి ఆకులన్నీ పడి ఉండే, అంత ఎండి చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా ఉంది. ఇప్పుడు ఇంకా క్లైమేట్ కూడా కొంచెం కూల్ అయింది. దానివల్ల కూడా వర్షాలు పడుతున్నాయి కదా, అందుకోసం ఇప్పుడైతే వెళ్తాం గైస్. బండి ఆపేసినాం చెట్టు కింద. ఇది కొబ్బరి నీళ్ళు తాగుతాను. ఇక్కడ వచ్చేసి ట్రక్ వాళ్ళందరూ ఇక్కడ ట్రక్ పార్కింగ్ చేస్తారు. ఇంత ఇట్లా గ్యారేజ్ లెక్క. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ నుంచే క్లియర్ అవుతుంది. వీళ్ళ కోసం కింది బ్రిడ్జ్ నుంచి ట్రక్ వాళ్ళని, అన్ని ట్రక్కులు కింది బ్రిడ్జ్ మీద నుంచి వస్తున్నాయి. ఇది వచ్చేసి ఆస్టి బ్రిడ్జ్, ఇది వచ్చేసి కొత్త బ్రిడ్జ్. ఇటు వచ్చేసి చర్చ్ వెళ్ళిపోయింది వెనుకకి. ఇక్కడ శంకరుడి విగ్రహం మంచిగా అనిపిస్తుంది. నేను మళ్ళా రిటర్న్ కాగా కారు ఆపి ఇక్కడ తీసుకోవాలి. మంచిగా చేసిండ్రు చూడండి. నైట్లో లైటింగ్ కూడా పెట్టింది. మేము
వెళ్ళినాక చూస్తా. వెళ్ళేటప్పుడు రిటర్న్ అవుతా కదా, అప్పుడు చూపెడతా గైస్ మీకు. ఇప్పుడు నీళ్ళు లేవు, అంతా ఉన్నాయి కొంచెం. ఆస్టి బ్రిడ్జ్ పైన నుంచిగా వెళ్తాను. చెట్లంతా అంట పెట్టిళ్ళు, ఎంత పొగ పొగ ఉన్నది చూడండి. ఇట్లనే మొత్తము ఈ ఫారెస్ట్ అంతా మంట, పొగలు, ఘోరంగా దగడొస్తుంది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్తాను మాంకాలమ్మ గుడి. ఇక్కడ కూడా ఒక మాంకాలమ్మ టెంపుల్ ఉన్నది. ఇక్కడ చాలామంది వచ్చి ఇట్లా భోజనాలు వండుకొని తిని వెళ్తారు, మొక్కుకున్న వాళ్ళు. మాంకాలమ్మ ఇట్లా భూమి నుంచి వెళ్ళింది. ఇప్పుడు మేము ఈజీలో ఉన్నామని నేను పోతలే, లేకుంటే మేము ఎప్పుడన్నా అంటే ఒక్కొక్కసారి పోయి దర్శనాలు చేసుకున్నాం. ఎలుగుల వీలైతే వెళ్ళంగా చూపెడతా గైస్ మీకు మాంకాలమ్మ. కానీ ఇట్లా భూమి నుంచి వెళ్ళి ఉన్నది. మన చప్రాడ ఏంటిది, చప్రాడ అభయారణ్యం. ఇక్కడ బ్రేకర్లు బాగున్నాయి, జాగ్రత్త. చప్రాడ, చౌడంపల్లి మాంకాలమ్మ టెంపుల్ అని సర్చ్ కొట్టిన కూడా వస్తుంది. చౌడంపల్లి మాంకాలమ్మ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉన్నది. చాలా మంది వస్తారు, మేము కూడా ఎన్నోసార్లు వెళ్ళినాం, చూసినాం, మంచిగా అనిపిస్తుంది. కానీ వాళ్ళని ఉన్నప్పుడు వెళ్ళడానికి ఏమనిపించదు. కానీ ఇట్లా మనము సొంత మొక్కలం పోవాలంటే భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా మొత్తం చుట్టూరా టెంపుల్ చుట్టూరా ఇట్లా అడవి ఉన్నది. మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే. ఇక ఇక్కడ మధ్యలో నుంచి ఇట్లా బండ్లు వైకుంటూ ఉంటాయి. అందుకోసం ఓలన్ ఉంటేనే వెళ్తాం, లేకుంటే వెళ్ళాం. ఇక పోంగా కూడా మేము ఓలన్ ఉంటే వెళ్తాం, లేకుంటే వెళ్ళాం. దానివల్ల ఎందుకంటే భయం అవుతుంది. ఎట్లా వచ్చేటోడో, ఎట్లా డ్యూటీ చేసేటోడో కానీ ఇట్లా ఎంత దూరం వచ్చోడికి ఒక్కరోజే మేము ఇట్లా వస్తేనే ఎంత అలసిపోయినట్టు ఇట్లా అనిపిస్తుంది. ఈయనైతే కంటిన్యూ ఇట్లా డైలీ అప్ డౌన్ చేసేటోడు, ఎట్లా చేసేటోడో ఏమో. మళ్ళీ అప్పుడు ఈ రోడ్లు వచ్చేసి కూడా చాలా ఖరాబ్ ఉండే, అంతా ఇట్లా లొందలు పడి ఉండే. ఎట్లా వచ్చేటోడు నువ్వు? ఇక ఏదో అలవాటు అయింది అప్పుడు. ఇప్పుడు నాకు ఒక్క రోజు వచ్చినా కూడా ఇట్లా కూర్చున్నా కూడా ఎట్లా అంతా కూర్చొని నడుముని వస్తుంది, అంతా ఎట్లా అనిపిస్తుంది. ఇంత దూరం నుంచి వచ్చేటోడు, ఆఫీస్ చేసుకునేటోడు, మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా మళ్ళీ పిల్లల్ని బయటికి తీసుకుపోయి తిప్పుకొని వాళ్ళకి ఏం దక్కుతాయో తినేటి అవన్నీ కొనిచ్చేటోడు. ఘోరంగా రిస్క్. అసలు దేవుడు కష్టం చేసుకొని తినండి అంటే ఇంత మనిషికి ఇంత కష్టం చేయాలి. ఆ మనిషి చేసి 4 పైసలు డబ్బులు ఇస్తేనే 2 మెతుకులని మన కడుపులో పడతాయి. అందుకోసం మనిషి మంచిగా ఉండాలి. మనిషి మంచిగా ఉంటే అంత, నేను ఎప్పటికీ నేనంట, నువ్వు అంత ఆలోచన పెట్టుకోకు. అంటే ఎంత టెన్షన్ ఫ్రీ ఉంటావు అంత మంచిది. నాకు ఎట్లా అయింది, నేను ఎట్లా నా హెల్త్ మంచిగా లేకున్నా కూడా నేను ఎప్పుడు అంట, నాకేదన్నా ఈయన అడుగుతుంది కానీ నీకేది కావాలి, మంచిగా ఉండాలి. ఎందుకంటే ఈయన మీదనే మొత్తం మా ఇల్లు అనేది డిపెండ్, మొత్తం అంతా బయటిది ఆలోచిస్తే ఇల్లు మొత్తం ఈయన మీదనే. ఈయన ఎంత టెన్షన్ ఫ్రీ, ఈయన ఎంత హెల్తీ ఉంటాడో అంత మాకేది. కానీ అట్లా అనుకుంటే ఇట్లా ఇది ఇంత ఘోరం, ఇంత దూరం అచ్చుడు పోయాడు. మళ్ళీ ఈ రోడ్లు కూడా చిన్న రోడ్లు ఉన్నాయి, మస్తు ట్రాఫిక్ బాగా. అంటే ఇది ఉన్నది, బస్సులు నడతలేవు ఇక్కడ, అంత ట్రాఫిక్ బాగా పెరిగింది. దానివల్ల పెరిగిన వల్ల ఇక కొన్ని బస్సులు తవ్వ చేయబట్టి కూడా వేరే ఊర్లో డేపోల బస్సులు కూడా బంద్ అయిపోయినాయి. ఏదో ఇక ఐరి డేపో బస్సులు నడుస్తున్నాయి కొన్ని. అదే ఎక్కువ అంటున్నా, బస్సు కనబడతలేవు, కనబడలేదు మాకు, అన్ని ట్రక్కులే పోతాయి. బాగా తక్కువ ట్రావెల్స్ ఉన్నాయి, 2-3 ఇట్లా ట్రావెల్స్ ఉన్నాయి, కానీ బస్సులు వచ్చేసరికి చాలా తక్కువైనాయి.
ఒక టైము మేము లడ్డు మామూలు చిన్నగా ఉండంగా ఇక్కడ ఉండేటోళ్ళం. అప్పుడు కొద్ది బస్సులు కాదు, ఇట్లా ఒక బస్సు పోతే ఒకటి కనబడేది. మేము కార్టూడ్ పోగా కూడా మాకు ఇట్లా ఓవర్టేక్ చేసి ఎన్నో బస్సులు పోయేటి. ఇప్పుడు అట్లా లేనే లేవు. అప్పటి లెక్క ఇప్పుడు మొత్తం అనిపించేది కూడా, మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ సూర్యాగఢ్ కంపెనీ స్టార్ట్ అయ్యాడేమో కానీ మొత్తం చెట్లను కూడా చాలా తెంపేసుడైంది. ఫస్ట్ లెక్క అంటే అసలు ఫారెస్ట్ అనిపిస్తలేదు కూడా, చాలా ఇదైంది. మళ్ళీ దుమ్ము ఘోరంగా, దుబ్బ, చాలా డస్ట్ అంతా ఇదైపోయింది, ఖరాబ్ చేసేసింది అంతా. మామూలు చూసి స్టిక్కర్ ఎట్లా పెట్టుకున్నది, ఏంటిది అది? బాటిల్ స్టిక్కరా? లడ్డు చూడు. మేము ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకున్నాం. లడ్డు మామకి చాయ్ బిస్కెట్ తినిపించినాం. ఆకలిస్తుంది అన్నాడు. లడ్డు లేచిండైతే చాయ్ బిస్కెట్ తిన్నాడు. వాళ్ళకి కొన్ని స్నాక్స్ కొనిచ్చిన. ఇక వాళ్ళకి ఆకలేనప్పుడు వాళ్ళే తినుకుంటూ కూర్చుంటారని ఇంటికాడ నుంచి మేము తినే బయలుదేరినాం. కానీ ఎంతైనా ఆకలి వేస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం టైం కదా, మేము కరెక్ట్ 1:32 దగ్గరలో మేము మధ్యాహ్నంది భోజనం చేసేస్తాం. దానివల్ల ఇట్లా ఆకలి వేస్తుండే కాబట్టి పిల్లలు కూడా చాయ్ బిస్కెట్ తిన్నాను. మేము కూడా కొంచెం సేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నాం. కంటిన్యూ నడపడంటే అయినట్టు కూడా కాదు కదా, కాబట్టి కొంచెం ఆగి మళ్ళీ స్టార్ట్ అయినాం. ఆవులు చూడండి, నీళ్ళు ఉన్నాయి అక్కడ, నీళ్ళు తాగుతాను. ఇక్కడ అన్నీ ఒక్క కాడనే చూడండి, ఒక్క కాడ ఉన్నాక మంచిగా అనిపిస్తాయి. నాకు ఎక్కడ కనబడితే నేను అక్కడ మొక్కుకుంటా. 5 రూపంలో దేవుణ్ణి, శంకరుణ్ణి మొక్కుకుంటా. సేపటి నుంచి మేము చూస్తున్నాం బస్సు వస్తలేమని. చూడండి ఒక్కటే బస్సు, ఇప్పుడు ఇంతసేపటి నుంచి ఇప్పుడు ఒక్క బస్సు కనబడ్డది. వెళ్తుంది బస్సు వచ్చేసి బ్లూ కలర్లో. ఇంకా రెడ్ కలర్ బస్సు కనబడలే, బ్లూ కనబడ్డది. గ్రీన్ కలర్ వచ్చేసి అయితే ఇవి కంపెనీ బస్సులే ఉన్నాయి. కొన్ని వస్తాయి ట్రావెల్స్, అవి అయితే వేరే. ఇక్కడ బాగా అయితే ట్రక్కులే కనబడతాయి. ఎటు చూడండి, అటు ట్రక్కులే చూడడానికి కనబడతాయి. ఇటు ఇల్లులు వచ్చేసి చూడండి ఇట్లా ఉంటాయి, మన పాతకాలం ఇల్లు లెక్కనే ఇవన్నీ ఇల్లులు. ఫస్ట్ ఇటు కూడా ఇల్లులు ఉండే కానీ ఇవన్నీ పడేసి ఇల్లు. ఇప్పుడు ఒక బౌండరీ లెక్క ఇటు ఇలా ఇల్లులు ఉన్నాయి. ఇటు వచ్చేసి అయితే వర్క్ నడుస్తుంది చూడండి. రోడ్లు మంచిగా అవుతున్నాయి కానీ మొత్తం ఇల్లులు ఇవి కొంచెం ఇవి కావాలి. పెద్ద మషిన్ కదా చెప్తాను, ఎంత పెద్దగా ఉన్నది చూడండి మషిన్. మా మమ్మీలు అంటుంది ఎంత పెద్ద మషిన్ అని. ఇంకా ఇట్లా ముంగట డీప్లో పోతే ఇంకా చిన్న చిన్న గుడిచెలు మీరు చూడాలి. అసలు మొత్తం విలేజ్ వైబ్ అనిపిస్తుంది. ఇంకా లోపట్లో పోతే ఇటు అయితే అంతలా లేవు. ఇప్పుడైతే ఈ రోడ్ మొత్తం కంప్లీట్ చేస్తాను. ఈ రోడ్ మొత్తం అయిందనుకో ఇంకా మంచిగా అవుతుంది. వాళ్ళకి నచ్చపోయేటోళ్ళకి ఎట్లా ఇబ్బంది కాదు. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చినాము, ఈ లగాం దాకా వచ్చినాము ఇప్పుడు మేము. స్టాఫ్ ఇప్పుడు బండ్లు అన్నీ వెళ్తాయి. ఒక్కొక్క బండ్లు వెళ్ళినాక తర్వాత ఇటు సైడ్ బండ్లను వెళ్ళనిస్తారు. ఉయ్యాల ట్రైన్ కానీ ఇంకా అనుకున్నంత ఉన్నాయో లేవో అట్లా అంటన్నా. చూడాలి ఎన్ని వస్తాయో. ఇంత అట్లా బ్రిడ్జ్ ఉన్నది, ఆ బ్రిడ్జ్ పైన వర్క్ నడుతుంది కాబట్టి 1 సైడే వెళ్ళాలి. వీళ్ళు క్లియర్ అయినాక మమ్మల్ని వెళ్ళనిస్తారు. చలో 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 చలో. ఒక్కటే ట్రక్ ఉండే, ఈ ట్రక్ చేయబట్టి మనం ఆగినాం.
వచ్చేసి హాట్ మిక్స్ ప్లాంట్ చూడండి. ఇక్కడ నుంచి మొత్తం మిక్స్ అయ్యి ఇలా తీసుకోపోతారు. అక్కడ రోడ్ పని నడతారు కదా, అక్కడ డైరెక్ట్ వేసేస్తారు. లెవెల్ చేసేటోళ్ళు లెవెల్ చేస్తారు. బస్సు వెళ్తుంది ఆలపల్లి సైడ్. రెండు ఇటు అయితే ఇప్పుడు ఇది ఫస్ట్ లడ్డు అన్ని బస్సులు ఐరి డేపో ఉన్నాయి కానీ బయట డేపో అయితే ఇంకా లేవు కదా. మేము ఫస్ట్ ఇట్లా షార్ట్ కట్ వెళ్ళేటోళ్ళం. కొంచెం ముందు వెళ్తే ఇట్లా టర్న్ వస్తుంది, ఇట్లని అహేరి నుంచి వెళ్ళేటోళ్ళం. కానీ ఇప్పుడు మేము ఇవాళ అయితే స్ట్రైట్ వెళ్తాను. ఒక బస్సు వస్తుంది, ఇది కూడా బ్లూ కలర్ది. అట్లా ట్రక్ వస్తుంది. ఇట్లానే చేతలే, ఇట్లా చేతలు యాక్సిడెంట్లు అవుతాయి. ఇప్పుడు ఆ ట్రక్ కూడా ఎట్లా పోవాలి అన్నట్టు. అసలు మనం అనుకుంటాం ట్రక్కులో తప్పు అని, కానీ ట్రక్కులో తప్పు ఉండేది. వాళ్ళ రొట్టెటాలు బరోబరే పోతారు, కానీ ఇట్లా ఇట్లా నడిపేటోళ్ళది ఇది ఉంటుంది. రెండు బస్సులు ఒకటి వెనుకొకటి పోతాయి బ్లూ ట్రక్కులు. ఈ కొత్త ట్రక్కులు అనిపిస్తాయి చూడు ఒకసారి కదా. మనం ఇప్పుడు ఇలా ఈ కంపెనీల ట్రక్కులు బ్లూ కలర్ది ఒకటి మన టాటా అవి అశోక్ లేలాండ్ది అవి రెండే నడిచేటి. ఇప్పుడు ఇవే కొత్తగా వచ్చినట్టునే కొత్తగా అనిపిస్తాయి. మళ్ళీ వస్తాయి ట్రక్కులు. ఇక్కడ ట్రక్కులు చాలా కనబడతాయి. అశోక్ లేలాండ్ ట్రక్స్ అన్న కదా నేను, అట్లనే టాటా నడతాయి. ఇంకేమన్నా అటు మహీంద్రా ఇంకా వాల్వో ఇవి నడతాయా? నడతాయి కదా. ఇక నాకు తెలిసిన కాడికి నేను చెప్పిన లడ్డూకి తెలిసిన లడ్డు చెప్తాను. ఎందుకంటే లడ్డూకి అన్నీ తెలుసు, బండ్ల పేర్లు ఎవ్వి అవన్నీ కదరా. ఒక్కో ఎలక్ట్రిక్ ట్రక్ నడుతుంది. ఇట్లా మెల్ల వెళ్ళిపోతాను. ఇక లోడ్ నింపుకొని అక్కడ మొత్తం అన్లోడ్ చేయబోతుంది. ఇది లోడింగ్ పాయింట్ అన్నమాట. కాదు బిడ్డ, లోడింగ్ అవు లోడ్ అయితే అన్ని ట్రక్స్. ఏం లోడ్ అయితే అది ఇక్కడ నాకు వచ్చి సగం లైన్ అన్లోడ్ చేసి పోతే ఇక్కడ నుంచి మళ్ళీ లోడ్ అయ్యి అవి అన్నీ అటు మరలక్షకి వచ్చి అటు అవుతుంది. ఇగోండి ఫ్రెండ్స్ చూసిండ్లా మన రాజులకి వచ్చి అన్లోడ్ చేస్తుంది. ఇంత మట్టి. ఇదే ఐరన్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, రెడ్ కలర్ లో కనబడుతుంది కదా ఐరన్. అది ఈ ట్రక్లన్నీ నిండుతాన్ని అన్లోడ్ అవుతాయి. ఇదంతా అదే ఐరన్. సగంలోకి వచ్చి ఇక్కడ వస్తుందేమో. ఇగోండి ఇక్కడ కూడా మొత్తం బండ్లు అవి ఇట్లా వెళ్తాయి అన్నమాట కదా మమ్మీ. మా మమ్మీ వాళ్ళ మామ ఇవి ట్రక్ డ్రైవర్ ట్రక్ డ్రైవింగ్ చేస్తాడు, ఇలా జాబ్ చేస్తాడు. ఐరన్ తీసుకొచ్చి ఇక్కడ అన్లోడ్ చేసి పోతాడు, లోడ్ తీసుకొచ్చి. అది ఎట్లా నత్తది ఏటాపల్లినో ఇట్లోని షార్ట్ కట్ రూట్ చూపెట్టు, అట్లానే వస్తుంది. ఇటంతా ట్రక్కులు ఉండే. ఇక ఇట్లని ఇక మన బండ్లు ఏటివి అవుతాయి. ఇప్పుడు చూపెట్టినా కదా, అది అలా షార్ట్ కట్ రూట్. అట్లా తీసుకొస్తుంది, అక్కడ అన్లోడ్ చేసి మళ్ళీ పోయి లోడింగ్ చేసుకొని వెళ్ళిపోతాయి. కొన్ని ట్రక్స్ నడతాయి. ఇప్పుడు ఈ పోల్ పెడతాను, ఫస్ట్ లేకుండే. ఇప్పుడు ఇవి కూడా ఇంకా దానికి వైర్ వేసేదే ఉన్నది. దీనికి కూడా మొత్తం లైటింగ్ మంచిగా అవుతుంది. ఇంకా ముంగట ఇక మళ్ళీ ఎప్పుడు అచ్చుడు అవుతుందో అప్పుడు ట్రక్స్ కి ఇంత ఓవర్లోడ్ చేసుడు అవసరమా ఫ్రెండ్స్? ఇప్పుడు చేసి క్వార్టర్స్ ఇక్కడ నుంచి అక్కడ నుంచి లోపల ఎంటర్ అయినాక ఇవన్నీ క్వార్టర్. ఆ క్వార్టర్ వచ్చేసి వైట్ కలర్ది సాహెబ్ది. దాని పక్క క్వార్టర్ వచ్చేసి సాహెబ్ది, అది కాదు. ఇట్లా టీన్ షర్ట్ కనబడుతుంది కదా, అది సాహెబ్ది. షర్ట్ వేయించుకున్నట్టున్నాడు ముంగట. ఇది వచ్చేసి రెస్ట్ హౌస్. ఇప్పుడు ఇక్కడ మమ్మల్ని ఉంచి రూమ్ దొరికితే ఇక్కడ ఉంటాం మేము. ఈయన వెళ్ళి వస్తాడట ఆఫీస్కి, అందుకోసం రూమ్ ఉన్నదో లేదో అడిగేదానికి వెళ్ళిండు. ఇది వచ్చేసి సాహెబ్ కార్, ఈయన సార్ వాళ్ళ కార్. ఇది వచ్చేసి రెస్ట్ హౌస్.
ఇప్పుడు ఈయన వెళ్ళిండు, ఈయన వచ్చేదాకా ఈ లడ్డు నా తలకాయ తింటాడు కావాలని. ఇంతసేపు వండుకొని లేచిండు. ఇప్పుడు మమ్మీ తలకాయ ఇప్పుడు మమ్మీ తలకాయ కొంచెం తింటే, ఇంతసేపు చాయ్ బిస్కెట్ తిన్నాడు, కడుపు నిండలేదట. అందుకోసం నా తలకాయ కొంచెం తింటే లడ్డుకి కడుపు నిండుతుందట. మామూలు వచ్చేసి అయితే మంచిగా వండుకున్నది, వండుకొని ఉన్నది. ఇక లడ్డు వచ్చేసి నాతోటి ముచ్చట పెడతాడు. వస్తాడు, దొరికినట్టున్నది రూమ్. ఇప్పుడు వెళ్తాం. నడు లడ్డు బా మమ్మలు బా మమ్మీ. మనం రెస్ట్ ఆఫీస్లో కూర్చొని ఉంటాం కొంచెం సేపు రూమ్లో. పప్ప వేస్తాడు ఉన్నది అట్లా. మాకైతే రెస్ట్ ఆఫీస్లో ఒక రూమ్ దొరికింది. పిల్లలు ఇంకా నేనున్నా. ఈయన ఆఫీస్కి వెళ్ళిండు. ఆఫీస్కి వెళ్ళి వచ్చే వరకు రెస్ట్ చేయని చెప్పిండు, కానీ వీళ్ళిద్దరేమో చితక లెక్కలు చేస్తాను. అప్పటి నుంచి నేను కొన్ని వీడియోస్ ఉండే అవి అన్నీ ఎడిటింగ్ చేసేసిన. 3 ఉండే వ్లాగ్స్, అవి మొత్తం ఎడిటింగ్ చేసేసిన. టైం దొరికిందని ఇప్పుడు కొంచెం వెయిట్ చేస్తాను. వీళ్ళు ఇట్లా మాట్లాడింది షూట్ చేసిన, అలా పప్పకి చూపెడతాం. హాయ్ గాయస్, మేమైతే ఇప్పుడు రెస్ట్ ఆఫీస్లోకి వచ్చేసినాం. ఈయన ఈ రూమ్ అంటే రూమ్ మాకు రెస్ట్ కోసం అడిగిండైతే ఇవి ఇచ్చిండ్లు. అందుకోసం మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఈయన ఆఫీస్కి వెళ్ళిండు. ఆఫీస్కి వెళ్ళి వచ్చేరాక రెస్ట్ చేయని చెప్పిండు, కానీ పిల్లలేమో చితక లెక్కలు చేస్తాను. నేను కొన్ని వీడియోస్ ఉండే అవి అన్నీ ఎడిటింగ్ చేసేసిన. అలానే ఏసీ కూడా ఉన్నది. 24 మీద ఏసీ నడుస్తుంది, చల్లగా ఉన్నది. నాకు నిద్ర వస్తుంది కానీ పండుకోలేను, ఎందుకంటే ఈయన ఏ టైం అయినా వచ్చిండు అనుకో తొందరగానే వస్తానని వెళ్ళిండు. కానీ ఎంతసేపు అయితే తెలియదు. రెస్ట్ చేయ. ఇక్కడ బెడ్ కూడా ఉన్నది. ఇక్కడ నేను కూర్చున్నది పెద్ద సోఫా, పిల్లలు కూర్చున్నది 2 చిన్న సోఫాలు, అలానే డైనింగ్ కూడా ఉన్నది. ఇటు వచ్చేసి వాష్ రూమ్ ఏరియా, మొత్తం వాష్రూమ్ ఉన్నది. ఇటు మనం ఫ్రెష్ కూడా కావచ్చు, వాష్రూమ్ ఉన్నది. స్నానం కూడా చేయొచ్చు, పెద్ద వాష్రూమ్ ఉన్నది. నాకైతే నచ్చింది. ఫస్ట్ టైం నేను ఇక్కడ రెస్ట్ ఆఫీస్లోకి వచ్చాడు. మీకు నచ్చిందారా? మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నది. ఇప్పుడు నచ్చితే స్టే చేయడానికైతే బుకింగ్ చేసుకుంటే మనకు ఉండేటట్టు ఉన్నది. ఏమైంది ఆఫీస్లో? ఏం లేదు, జాయినింగ్ రిపోర్ట్ వేసేసిన. సోమవారం నుంచి రెగ్యులర్ ఆఫీస్. ఇప్పుడు పరివార్ సాహెబ్ ఉన్నాడు, పాత సాహెబ్ చుట్టి మీద పోయిండట. సాహెబ్ కారు ఉండే కదా, ఇప్పుడు పోయింది కదా, కారు పోయింది కదా. సాహెబ్ లేడటనా, చుట్టి మీద ఉన్నాడా? కొత్త సాహెబ్ వచ్చిండు, సోమవారం నుంచి ఉంటాడు. వచ్చి కలిసిందేమో అందరూ కలిసి మాట్లాడింది. ఇప్పుడు దాకా నేను వచ్చినామని తెలిసిన వాళ్ళు అందరు అత్తలు అడిగేదానికి. ఈ రూమ్లో ఎన్నోసార్లు ఆగినండి. మార్చ్ ఎండింగ్ పని నడవంగా మంచిగా ఉన్నాయి కానీ రూమ్లు. ఎంత ఏమో ఒక్కరోజుకి 300. ఇట్లా వాళ్ళకి ఇవ్వలేము ఉండా. ఆఫీస్ వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ పనికి నచ్చేటోళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇస్తారు. ఇంకా వేరే వాళ్ళది రేట్ బాగా ఉంటాయి, ఎక్కువ తీసుకుంటారు. ఆఫీస్ పనికి అయితే అవునా, కొంచెం వాళ్ళ ఛార్జెస్ వేరే. ఇక వెళ్తామా మరి? ఎంత అవుతుంది టైము? 4 అవుతుందా? 4:30 అవుతుంది. వెళ్తాం, ఎందుకంటే మళ్ళీ చీకట పడుతుంది మనం ఇంటికి చేరుకునే వరకు. నేను సోమవారం నుంచి ఆఫీస్ పోతావా? సోమవారం మంగళవారం వస్తా, 2 రోజులు ఉంటా. టుడే వ్లాగ్ వచ్చేసైతే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.